వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. నిత్యం పని మీద శ్రద్ధ ఉంటేనే తెనాలిలో పనిచేయండి, లేకుంటే వేరే ప్రాంతానికి వెళ్ళిపోండి అంటూ అధికారులకు చొరకలంటించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. పనులు చేయమంటే ఇంత నిర్లక్ష్యమా, నేను చెప్పిందేంటి మీరు చేసేదేంటి అని ఇరిగేషన్ అధికారులపై మండిపడ్డారు నాదెళ్ల మనోహర్. తెనాలిలో పంట కాలువలో పూడికలు తీస్తున్నారు. గత 4 రోజుల క్రితం మంత్రి మనోహర్ కాలువలో పూడికలు ఎలా తీయాలో చెప్పారు. కానీ ప్రస్తుతం వారు తీస్తున్న విధానం చూసి అధికారుల ప్రవర్తనపై మండిపడ్డారు. పనుల్లో ఏమాత్రం శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యంగా చెప్పిన పనులు చేయకపోతే ఎలా అని మంత్రి మండిపడ్డారు. ఈయన రమ్మని ఇరిగేషన్ లేదండి, మధ్యాహ్నం ఆగి చూశాను. ఏదో కుటుంబంతంగా తమాషాగా చేపించి వెళ్దా. నేను మీకు 100 సార్లు చెప్పాను. 2 సంవత్సరాల క్రితం నేను చేపించిన వర్క్ని ఒక్కసారి వీడియో చూడండి అని చెప్పాను. ఒక్క నిమిషం కూడా మీరు ఇవ్వలేరా వీడియో చూడడానికి? ఎందుకు అంత కష్టం మీకు? 4 మెషిన్లు పెడతాను, ఈయన 2 మెషిన్లు పెడతాను. మీరు చేసింది ఏంటి చివరికి? ఎక్కడ ఉన్నాయి? ఏమి లేవు, ఏమి లేవు. ఎవరు చెప్పారు? అక్కడ ఉన్న దేనికి? అది కొబ్బరికాయ కొట్టుకోవడానిక? పొద్దున్న నేను చూసా కదా, నేను ఆగాను. అక్కడ ఒక మెషిన్ దించేశారు, కాంక్రీట్ బాల్ కూడా దించారు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎవరు చెప్పారు? ఎవరు కడతారు కాంక్రీట్ దాన్ని? ఇప్పుడు అదే వర్క్ చేయమంటే మీకు కసితో చేస్తారా, లేకపోతే నిజంగా పని చేయాలని ఉందా మీకు? డ్యామేజ్ చేయడానికి వచ్చారా మీరు? ఏమి మీరు అసలు ఏదా వర్క్ దేనికి అనేది? చేపిస్తే సరిగ్గా చేపించండి. సిల్ట్ తీయకుండా అటు ఇటు ఇట్లా 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 కొట్టుకుంటూ వస్తున్నాడు అక్కడి నుంచి. అటు నేను చూపిస్తాను మీకు. ఇది అయిపోయినా అక్కడ ఏదో నడుచుకుంటూ చూపిస్తాను మీకు. కేవలం మధ్యలో మెషిన్ పెట్టి అటు ఇటు జరిపేసి వర్క్ అయిపోయిందని చూపించడానికి దేనికోసం అది వర్క్ చేయడం? ఆ రోజు 3 ఉన్నాం, నేను క్లియర్గా చెప్పా. అక్కడ ఓపెనింగ్ ఉంది, అక్కడ వేయండి అన్నాను. ఫెన్స్ పైరు కొట్టారు. ఇప్పుడు అక్కడ పట్టించుకోరు. ప్రతి వాళ్ళకి ఏదండి అలాగానే ఇక్కడ కారుకి వెళ్ళిపోతున్నారు మీరు అందరూ కూడా. ఆయన ఏం చేస్తున్నాడు మీరు లేకపోతే? ఫోన్లు పట్టుకోవడం, ఫోన్లు కొట్టడం ఏం చేసావా నువ్వు ఆ రోజు? ఎన్నిసార్లు చెప్పాను నేను ఆ రోజున? మరి ఎందుకు ఎరగొట్టాడు ఫెన్స్ అతను? అరే అన్నిసార్లు చెప్పాను మీకు. వీడియో చూడండి. 2 సంవత్సరాల క్రితం ఎట్లా చేసాము పని ఇక్కడ. దానికన్నా బెటర్గా చేస్తాం, దానికన్నా అధ్వానంగా చేస్తాం పని. మీ ట్రాక్టర్ లేదు, మీ జేసీబీ ఏది అటు సైడ్? అటు సైడ్ ఎందుకు లేదు? కనపడుతుంది. రండి రండి, వంగి చూడండి. మరి ఎక్కడ అక్కడ చేసింది వాడు? ఏం వర్క్ చేశాడండి? ఏం సిల్ట్ తీశాడు? దేనికోసం వర్క్ చేయించాలి? బిల్లులు రాసుకోవడానికా? కరెక్ట్. తెలియాలని మనసుంటే చెప్పండి. నేను వచ్చి రోడ్డు మీద పడి అడిగి నాకేం ఏం ఉపయోగం? ఏం వర్క్ చేసినట్టు? మీరు రెడీ, వండర్ఫుల్ వర్క్ అయిపోయిందని చెప్తారు. ఏం సిల్ట్ తీసినట్టు చెప్పండి. మా పనా?
ఇరిగేషన్ కాలువ చేయాల్సింది ఎవరు? మీరే కదా, మీరే తీసుకోవాలి కదా స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటి చూడండి. అదేంటది, దేనికోసం చేస్తున్నట్టు అసలు సార్ చూడండి. ఎక్కడైనా వాడు బకెట్ పెట్టి తీసాడు, జస్ట్ వాక్ వెళ్ళిపోయాడు ఇట్లా ట్రాక్ వేసుకుంటూ. ఏం తీసాడు అక్కడ? 2 days టైం నోటీస్ ఇవ్వండి, అదే మెషిన్తో తీసేస్తాం అని చెప్పండి. ఓకేనా? మొత్తం క్లియర్ అవ్వాలి, నాకు మొత్తం క్లియర్ అవ్వాలి. ఐఎమ్ వెరీ సీరియస్. ఇంకా నాకు ఓపిక అయిపోయింది. ఆఫీసర్లు అందరికీ చెప్తున్నాను, మా మాట లేదని చెప్తున్నాను. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి. ఇటువంటి ఆఫీసర్ని నేను ఎప్పుడు చూడలేదు. పని చేయడానికి ఇంట్రెస్ట్ లేని వ్యక్తుల్ని అక్కడ చూడలేదు. మీరు బాధ్యత చెప్పినాక phase 1, phase 2 అని చెప్పాము. ఇది phase 2 ఉండింది ఆ రోజు. అవునా? ఆల్రెడీ phase 2కి వచ్చేసాం. phase 2కి ఆల్రెడీ వచ్చేసాం అని చెప్పారు. వాటర్ అక్కడ ఆపుకున్నాం, చేస్తున్నాం. అక్కడి నుంచి ఇక్కడ వరకు మీకు ఏం కనపడుతుందో ఒకసారి నాకు చెప్పండి. ఓకే, అది ఏం చేసినట్టు ఇది తీస్తాను సేమ్ వే డెఫినెట్గా. ఆ రోజు కూడా నేను మీకు దెబ్బ చూపించాను. చూడండి ఒకసారి, వచ్చి చూడండి మీరు. అది చూడండి, ఆ దెబ్బ అక్కడ యాజ్ ఇట్ ఈస్గా అట్లానే ఉంది కదా. అది మామూలుగా స్టెప్ సార్, అది మామూలుగా డ్రాప్ ఉంది సార్. బ్రిడ్జికి ఎక్కడ మారింది దాంట్లో? అది డ్రాప్ సార్, చెప్పింది